నమస్తే మేడం. యెస్. మీ గురించి విన్నాము. మీరు బ్యూటీషియన్ అని తెలుసు. మరి ఎలా ఇటు ఆధ్యాత్మికంగా టర్న్ అయ్యారు అనేది ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్తారా? మేడం నేను ఈ ధ్యానంలోకొచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ధ్యానం అంటే నాకేం తెలీదు. అంటే మా అత్తయ్య వాళ్ళు మెడిటేటర్‌గా ఉన్నారు. వాళ్ళు ధ్యానం చేస్తే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. బాల్కనీలో వెళ్లి మా అత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరూ నైట్‌లో కూర్చొని గూడా చేసేవాళ్ళు. అయితే నేను అంత ఏం పట్టించుకోలేదు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే మా ఫాదర్ చనిపోయారనమాట. మా ఫాదర్ చనిపోయినప్పుడు ఎక్కడో తెలిసిన వాళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్‌తో ఉండేదాన్ని. అంటే చావంటే తెలీదు. ఎక్కడో చనిపోతే ఇక్కడ భయము. చనిపోయిన వాళ్ళని చూస్తే నెల రోజులు పడుకునేదాన్ని కాదు. అప్పుడు అన్ని క్వెషన్స్ ఉండేది. చనిపోయినంక వీళ్ళెక్కడికెళ్ళిపోతారు? చావు పుట్టుక అనేది ఉంటదా? వీళ్ళని ఇంకా లైఫ్‌లో మనం చూడలేమా? ఆ క్వెషన్స్ అన్నీ నాకు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎప్పుడు నేను చావు అనేది వెళ్ళలేదు. చావుకెళ్ళి అవన్నీ చూస్తారు గదా! ఏవి చూడలేదు. అలాంటిది మా ఇంట్లోనే మా ఫాదర్ చనిపోయారు. నాకా చనిపోవడం గూడా ఎలా కనిపించిందంటే హాస్పిటల్‌లో 6 డేస్ ఉన్నారు. ఉన్నప్పుడు నేను 6 డేస్ మా ఫాదర్‌కి నేనంటే చాలా ఇష్టం. అందరి మీద నన్ను చాలా ఇష్టపడేవాళ్ళు. నేను ఎక్కువ తనతో ఉండేదాన్ని. అయితే ఆ రోజు నాకు నిద్ర లేదు. నిద్ర లేక నేనేం చేశానంటే తల ఇలా పెట్టేసి కళ్ళు మూసుకొని డిసెంబర్ 25 కళ్ళు ఇలా మూసుకొని ఎళ్తున్న టైంలో నాకు విజన్ వచ్చిందనమాట. ఏంటంటే మా డ్యాడీ చనిపోయారు. అంబులెన్స్ ఎక్కిచ్చారు. తనని తీసుకెళ్ళినాక పడుకోబెట్టిన తర్వాత దండలెయ్యడము, మోసుకెళ్ళడం అవన్నీ నేను సెకండ్స్‌లో టక్ 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 అని చూసేసా. చూసిన తర్వాత అప్పుడు అనుకున్నా, అయ్యో! ఇది ఇట్లా రాకూడదే నాకెందుకొచ్చింది ఇట్లా? ఇట్లా రావద్దు. అయ్యో దేవుడా! ఇట్లా కావద్దు అని మొక్కుకున్నాను. అయిపోయింది. నెక్స్ట్ డేనే చనిపోయారు. అయితే నాకక్కడ ఏంటంటే, నాకు ముందు జరిగేది నాకు ముందే తెలిసింది. కానీ నేను ధ్యానంలో లేను గాబట్టి నేను గుర్తించలేను. అలా నేను అతను చనిపోయిన తర్వాత డిప్రెషన్‌లోకెళ్ళిపోవడము. డైలీ మాది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అక్కడేందంటే ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి. డైలీ మేము అది బిజినెస్ కూడా ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. బాగా కనెక్టివిటీ బాగుండేది. డైలీ మాట్లాడేవాడు, కనిపించేవాడు, ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆయన ఫోను, ఆయన కార్ అంతా నా దగ్గరే ఉండిపోయింది. అది చూస్తే ఆయన గుర్తుకు రావడం. మెంటల్‌గా డిస్టర్బ్ అయితే మా మమ్మీ గూడా వచ్చి నాతోనే ఉంది. ఇది డీప్‌గా ఎళ్ళిపోయింది. సెన్సిటివ్ మైండ్. ప్రేమతత్వం ఎక్కువ నా దగ్గర. చాలా ప్రేమ. సెన్సిటివ్ మైండ్. మా మమ్మీ వచ్చి నాతో ఉండేది. ఇది పడుకోవట్లేదు రాత్రంతా ఆలోచిస్తుంది. రాత్రి 3 అయినా గూడా మేలుకునేదాన్ని. వీడియోలో ఇవి యూట్యూబ్‌లో అన్నీ కొట్టేదాన్ని. వీళ్ళు చనిపోయినంక ఎక్కడికెళ్తారు? అంటే ఇవి ఉంటాయి గదా! యమధర్మరాజు ఇవి ఉంటాయి గదా! అక్కడ అక్కడ ఎలాంటి శిక్షలుంటాయి? ఏం జరుగుతది? మా డ్యాడీ ఎక్కడున్నాడు? నిజంగా నరకంలో అనుభవిస్తున్నాడా? అన్ని క్వెషన్స్ వచ్చినప్పుడు అట్లా వెతుకుతుంటే ఒక వీడియో. మరణించిన ఆత్మీయులతో మాట్లాడడం ఎలా? అంటే చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలనే వీడియో నాకు దొరికింది. దొరికినప్పుడు అది చూసా. చూసిన తర్వాత అక్కడేమన్నారంటే, "మీరు పడుకునే ముందు మీకిష్టమైన దైవాన్ని తలుచుకొని ధ్యానం జేసి అడగండి. అడిగితే అక్కడ మీకు చనిపోయిన వాళ్ళు కల్లో కనిపిస్తారు. మీతో మాట్లాడతారు. డ్రీమ్‌లో మనం మాట్లాడొచ్చు." అది నాకు చెప్పారనమాట. చెప్పిన తర్వాత బాబాని అన్నారక్కడ. బాబాని ఏ రోజు నేను మొక్కలేదు. దేవుడుగా నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ బాబా అన్నారు గదా! ఆయనతోటే పెట్టుకున్నా ఆ రోజు. మా రిలేటివ్స్‌లో అందరూ ఏమనేవాళ్ళంటే నేను బాధపడుతున్న, ఏడుస్తున్న టైంలో, "ఏ మీ డ్యాడీ హ్యాపీగున్నోడు పైన సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మాకు గనిపిస్తున్నాడు. నీకు గూడా గనిపిస్తాడు" అని నన్ను ఓదార్చేవాళ్ళు. మా మమ్మీ అనేది, "మాకు గనిపిస్తున్నాడు, మాకు అరే! అందరికంటే ఇష్టం నేనే గదా! నాకు గనిపిస్తలేడు. మీకు అందరు గనిపిస్తున్నారు" అన్నప్పుడు ఆ వీడియోలో చెప్పింది ఆ రోజు నేను ట్రై చేశా. ఆ రోజు కూర్చున్నాను, ఏడుస్తున్నాను. కూర్చొని ధ్యానంలో అడిగా, "బాబా నేను నిన్ను నమ్ముతున్నా. నువ్వు ఉన్నావు అంటే నాకు ఈరోజు చూపించు" అని చెప్పి ఏడ్చి ధ్యానం చేసి నిద్రలోకెళ్ళిపోయా. ఎగ్జాక్ట్‌లీ మధ్యరాత్రి 3 గంటలకి ఎలా అంటే గోల్డ్ కలర్ బట్టలు లేవు. షర్ట్ లేదు. ఒక చెట్టు కింద ఒక రాయి మీద కూర్చొని నాకు 3 నెలల నుంచి కనిపియలేదు. డ్రీమ్‌లో అడిగినా, ఎంత వెతికినా కనిపియని వ్యక్తి. ఆ రోజు ధ్యానం చేసి నేను బాబాని అడిగినంక నాకు ధ్యానంలోనే ఆ విజన్ కనిపించింది. డ్రీమ్‌లో చూపిచ్చి నవ్వుతున్నాడు. గోల్డ్‌గా ఎంత అందంగా ఉన్నాడంటే, మనకి చనిపోయిన వాళ్ళు ఇక్కడ పొట్టేసుకొని నల్లగా ఏజ్డ్‌గా ఉంటారు గదా! కానీ వీళ్ళు ఆ పైన లోకాలకు వెళ్ళిన తర్వాత ఏజ్ అనేది ఉండదు వీళ్ళకి. ఎంత అందంగా ఉంటారంటే స్మార్ట్‌గా అంటే వాళ్ళ ఆరా ఎంత ఉన్నతంగా ఉన్న వాళ్ళైతే గోల్డ్ కలర్ ఆరా ఉంటది. సిల్వర్ కలర్ ఉంటది. పర్ల్ కలర్. వాళ్ళ ఆరాలు అంటే వాళ్ళ శరీరం కలర్. మా మా డ్యాడీ ఎలా ఉంటారంటే గోల్డ్. గోల్డ్ షైనింగ్ ఎలా ఉంటదో అలా మెరుస్తాడనమాట. ప్రతిభ గారు మీరు ధ్యానం చేశాను అంటున్నారు గదా! అసలు ధ్యానం అంటే ఏంటి? ఎలా చేయాలి? ఒక్కసారి చెప్పండి. ధ్యానం అంటే మేడం ఇప్పుడు ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తది. మెమరీ పవర్ పెరుగుతుంది. దీంట్లో ఏంటంటే అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవచ్చు. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను గదా! అలా మా డ్యాడీతో కనెక్ట్ అయిన తర్వాత
నేను డైలీ ధ్యానం చెయ్యాలి, పైలోకాలకు వెళ్ళి మా డ్యాడీని చూడాలి. అట్లా చూస్తున్న టైంలో నాకు అర్థమైపోయింది. ఆహా! చనిపోయిన వాళ్ళు ఎక్కడికెళ్లరు, పైనుంటారు. ఎనీ టైమ్ మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళు హింట్ ఇస్తారు మనకు. మన ఫ్యూచర్ లైఫ్‌లో ఏం జరిగేది ఉన్నా, నాన్న నీకు ఇది జరగబోతుంది దాన్ని పట్టుకొని నాకు హింట్ ఇచ్చేవాళ్ళు మా ఫాదర్. ఆ హ్మ్. రేంజ్‌కి నేను వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా నా కర్మలు యాక్టివ్ అయిపోయినాయి. అంటే నాకు ఫ్యూచర్‌లో క్యాన్సర్ వచ్చేది కనిపించింది. క్యాన్సర్ కనిపియడము అప్పుడు నేనేం చేశా అంటే మా సార్ ఒక కర్మ విపాకం ప్రక్రియ ద్వారా కర్మధ్యానం. ఆ కర్మధ్యానంలో కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని మాకు నేర్పించారనమాట. ధ్యానంలో కూర్చోవాలి, రియలైజ్ అవ్వాలి. గతంలో నేను ఎంతో మందిని బాధ పెడితేనే ఈ జన్మలో ఈ ఈ కర్మని నేను తెచ్చుకుంటున్నాను గదా! ఆ వ్యక్తులకంతా సారీ చెప్పేదాన్ని. చేసి ఇప్పుడు నేను సేవలో ఉండేదాన్ని. అలా ఉండడం వల్ల ఏందంటే ఒక క్యాన్సర్ రూపము నాకు ఒక మైగ్రేన్‌గా వచ్చింది. మైగ్రేన్ వస్తే అంత తొందరగా పోదు. నాది లాస్ట్ స్టేజ్ వరకొచ్చిన దాన్ని ఈ ధ్యానంలో ఏం చేశానంటే నాకు స్లీపింగ్ టాబ్లెట్ గూడా నాకు డాక్టర్ ఇచ్చినా గూడా అది నాకు వర్కౌట్ అవ్వలేదు. మెడిసిన్‌తో తగ్గేది గాదు. యేసుకున్నా గూడా నాకు రిజల్ట్ లేనప్పుడు నేనేం చేసినా అంటే మొండికి కూర్చొని 7 రోజులు రాత్రి పగలు నాకు టైం ఉన్నప్పుడల్లా నేను ధ్యానంలోకెళ్ళిపోయేదాన్ని. అంటే ఎప్పుడైనా చేయొచ్చా ధ్యానము? ఎప్పుడైనా ఇంతసేపు చేయొచ్చు. చేయాలి అని ఏముండదు. ఏం రూల్స్ ఏముండవు దీనికి. ఉదయమైనా, రాత్రైనా. ఎప్పుడైనా మరి చేయొచ్చు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అంటారు. వాస్తవమేనా? జ్ఞానం ఎలా వస్తుందంటే, ఇప్పుడు మన ఆత్మకి శక్తి పెరుగుతది. విశ్వంలో ఉన్న ఎనర్జీ ఉంటది గదా! మన ఆత్మకి శక్తి పెరుగుతది. శక్తి పెరిగిన తర్వాత మన చైతన్యానికి అంటే జ్ఞానం వస్తదనమాట. ఎలా అంటే మన అనుభవాలే ఇప్పుడు నేను అనుభవాలు పొందుతున్నాను. నా ప్రెజెంట్ లైఫ్‌లో గూడా అంటే ఇప్పుడు మా గురువులు చెప్పే అన్నీ ఉంటాయి. అంటే పునర్జన్మ సిద్ధాంతము. అంటే మాకు కలలోనే మాకు గత జన్మలు కనిపియడము, మాకు ఫ్యూచర్‌లో అంతా జరిగిపోవడము, మాకు థర్డ్ ఐలో అన్నీ కనిపియడం వల్ల మాకు అవేర్‌నెస్‌తో ఉంటాం. అంటే ఏం అంటే జరుగుతుంది? మీ ఫ్యూచర్ మీకు తెలుస్తుందా? వేరే వాళ్ళ ఫ్యూచర్ మీకు తెలుస్తదా? అంటే కొన్ని నాకు ఇష్టంగా దగ్గరగున్న వాళ్ళది గూడా నాకు తెలుస్తది. హ్మ్. అంటే వాళ్ళకేదన్నా జరిగిపోయేది గూడా నాకు అంటే వాళ్ళకేమన్నైతే నేను బాధపడతా గదా! ఆ బాధ నాకు బాధొచ్చినప్పుడు నువ్వు ఈ సిట్యుయేషన్‌లో బాధపడతావు ఎదుటివారి వ్యక్తి ద్వారా అన్నప్పుడు వాళ్ళ కర్మ గూడా నాకు చూపిస్తారు. వాళ్ళకి జరగబోయేది గూడా నాకు ఇప్పుడు చూపించినప్పుడు నేనొచ్చి మీ దగ్గర అడిగాననుకోండి, నాకేం జరుగుతది ఫ్యూచర్‌లో ఏంటి కొద్దిగా చెప్పండి అనంటే, మీరు నా గురించి వేడుకున్నా ఆహా! వస్తదా? ఆహా! లేదు లేదు. అది మీకు చాలా క్లోజ్‌గా ఉంటేనే వస్తుంది. క్లోజ్‌గా అక్కడ నేను ఫీల్ అవ్వాలి. ఓహ్! నేను ఫీల్ అవ్వాలి. ఈ అమ్మాయి బావుండాలి, ఈమె మంచిగుండాలి అన్నప్పుడు, ఆమె వల్ల నేను దుఃఖము, నాకు ఏడుపొస్తుంది అన్న టైంలో నేను సఫర్ అంటే నా గురించి నాకే చూపిస్తారు. హ్మ్. ఎలా అంటే నేను బాధపడేది, గతంలో నేను ఏ ఏ తప్పులు చేసినానో నాకు రాత్రి పడుకున్నాను అంటే, ఒక వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే నేను అడుగుతాననమాట. నేను ఈ అమ్మాయి వల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నా, నేనేం చేసుంటా భగవంతుడా నాకిది చూపి అంటే నాకు మంచిగా ఒక షార్ట్ ఫిల్మ్ చూపిస్తారు. హ్మ్. అక్కడ నేను గత జన్మలో నేను హింస పెట్టింది నాకు చూపిస్తారు. చూపించినప్పుడు ఏం చేస్తా అంటే ఆమె నన్నెంత బాధ పెట్టినా గూడా, ఆ నైట్ పడ్డ నేను వేదన ఉంటది గదా! ఆ వేదన గుర్తుకొచ్చి ఆమె ఏం చేసినా నేను తనకు క్షమించేస్తా. ఎందుకంటే ఈ జన్మ మనం భూమి మీద జన్మ తీసుకున్నదే ఈ కర్మల్ని దగ్ధం చేసుకోవడానికే వస్తాం. ఎలా అంటే ఎన్నో జన్మలు ఒక 1000 జన్మలు ఎత్తుంటాం. 1000 జన్మలల్లా మనం సెలెక్ట్ చేసుకుంటాం. అత్త గాని, మామయ్య గాని, వదిన గాని వీళ్ళంతా ఎవరు అంటే గతంలో వాళ్ళకి మనం బాధ పెట్టినాం కాబట్టి అది దగ్ధం చేసుకోవడానికి ఈ జన్మలో మనం ఇష్టపడి తెచ్చుకున్నవే. నా భర్త గాని, నా పిల్లలు గాని ఎవ్వరైనా మన ఇష్టపూర్వకంగా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు బాధపడుతున్నాము. కొంతమందికి ధ్యానంలో లేరు. జ్ఞానం రాని వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లెయింట్లు. మా అత్త నన్ను తిట్టింది, మా ఆయన నన్ను కొట్టిండు. ఆధ్యాత్మికంలో మేమున్న వాళ్ళం మేమేం చేస్తామంటే, నేను తెచ్చుకున్న కర్మలే ఇవి. నా భర్త నన్ను బాధ పెడుతున్నాడంటే, ఈ బాధని 20% ఆయన పెట్టేది. గతంలో 100% నేనిచ్చిన. ఆయన పెట్టేది చాలా తక్కువ. అప్పుడు మేమేం హ్మ్. చేస్తామంటే, రియలైజ్ మేమే అయిపోతాం. హ్మ్. అయిపోయి నేనింత బాధ పెట్టినా గదా! క్షమాపణ. అంటే ఆ మూవీ అది కూడా మాకు చూపిచ్చేస్తారు. నా భర్త ఇంత బాధ పెడుతున్నాడంటే, ఈయనకి నేను ఏం చేశా? అన్నప్పుడు మాకు డ్రీమ్‌లో మాకది చూపిచ్చినప్పుడు, అక్కడ నేనే ఎంతో హింస పెడతాను. ఆ పెట్టినప్పుడు అంత మేము ఈయననేమనం. ఆయన ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేసి సోల్ టాక్ ఉంటది దీంట్లో. సోల్ టాక్ హ్మ్. అంటే ఒక మనిషిని మనం మార్చాలి అంటే వాళ్ళ సోల్‌ని మార్చొచ్చు. ఎలా హ్మ్. అంటే ధ్యానంలో కూర్చొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత శూన్య స్థితికెళ్ళిపోతాం. అంటే ఆ ఆలోచన లేని ఆ స్థితిలోకెళ్ళినప్పుడు మన చైతన్యం ఏమైపోతదంటే అక్కడ వాళ్ళ రూపాన్ని ఊహించుకోవాలి. నా భర్త ఉంటే నా భర్త రూపాన్ని ఊహించుకొని ప్రెజెంట్ లైఫ్‌లో నేను చెప్తే వాళ్ళు ఇనరు. ఈగో హ్మ్. ఉంటది. నువ్విలా చేయకూడదు తప్పు. సరే అవన్నీ విన్నారనుకో దీనికి పిచ్చెక్కింది అని అంటారు. హ్మ్. గతంలో నేను బాధ పెట్టినా ఇప్పుడు నన్ను క్షమించేసి మనం మారిపోదాం అంటే ఎవరు ఇనరు. ఇలాంటి వాళ్ళని మేమేం చేస్తామంటే ధ్యానంలో మేము వెళ్ళిపోయి ఆ శూన్య స్థితిలో వాళ్ళ రూపాన్ని ఊహించుకుంటాం. ఆ రూపాన్ని వాళ్ళని ఊహించుకొని ఇక్కడ మారని వాళ్ళని అక్కడ మేము మార్చుకుంటాం. రైట్. చాలా చక్కగా చెప్పారు ప్రతిభ గారు. నిజంగా ధ్యానం చేయడం వల్ల జ్ఞానం ఎలా వస్తుందో తెలుసుకున్నారు కదా! మరో చక్కని అంశంతో మళ్ళీ మీ ముందుంటా. నమస్తే.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు